ఇది దగ్గరికి వెళ్ళి ఉండాలి. అందరికీ నమస్కారాలు. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వానికి మా మనవి విన్నపంతో తెలియజేస్తూ ఈరోజు వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరు స్థానికంగా ఎంఆర్ఓ ఆఫీస్ నందు ఈ కార్యక్రమం ఏంటంటే, చెప్పులు కుట్టేవాళ్ళు రాష్ట్రంలో చాలామంది రోడ్లపైన దుమ్ము ధూళికి చాలా వరకు ఇబ్బందులు గురయ్యే ప్రమాదంలో ఉన్నారు. అనారోగ్య పరిస్థితుల వల్ల కూడా చాలా వరకు ఇబ్బందులుగా ఉన్నారు. వాళ్లకు రాష్ట్ర ప్రభుత్వం మామూలుగా ఎదిగిన లిట్ క్యాప్ ద్వారా కూడా ఈ విషయాలు రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. ఎక్కడైనా కానీ రోడ్ల మీద ఉండి చెట్ల కింద, డ్రైనేజీ కాలువల దగ్గర, లైట్ స్తంభాల దగ్గర, అదేవిధంగా కొంతమంది ట్రాన్స్ఫార్మర్ల దగ్గర కూడా చెప్పులు కుట్టుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఇలాంటి వ్యక్తులకు రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఒక రేకుల షెడ్డు లాగా, లేదంటే రూములు కట్టించే విధంగా, లేదంటే బంకులు ఏర్పాటు చేసే విధంగా ప్రణాళికలు తీసుకోవాలి. అదేవిధంగా మున్సిపాలిటీ స్థలాలు ఎక్కడైతే ఉన్నాయో ఆ స్థలాలలో ఎక్కడైతే ఇప్పుడు చర్మకారులు, చెప్పులు కుట్టే వ్యక్తులు పనిచేసుకుంటారో అక్కడ అన్ని విధాలుగా వసతులు కల్పించే విధంగా కూడా వాళ్ళకు అన్ని విధాలుగా రాష్ట్ర ప్రభుత్వం సేవ చేయాలని ఒక వినతి. అదేవిధంగా నగర పంచాయతీ కావచ్చు, మున్సిపాలిటీ కావచ్చు, టౌన్ కావచ్చు, లేదంటే అయినా సిటీ కావచ్చు, కార్పొరేషన్ కావచ్చు, నగర పంచాయతీ, మున్సిపాలిటీ, పురపాలక సంఘం, కార్పొరేషన్లో చాలా వరకు, కడపలో కూడా చాలా వరకు చర్మకారులు, చెప్పులు కుట్టేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇలాంటి వ్యక్తులకు ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం గతంలో దాదాపు అంటే ఒక 30-35 ఏళ్ల క్రితము ఖచ్చితంగా లిడ్ క్యాప్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వము ఎక్కడైతే చెప్పులు కుట్టేవాళ్ళో వాళ్ళకు ఖచ్చితంగా వసతి కల్పించి రూములు ఏర్పాటు చేసి వాళ్ళకు అన్ని విధాలుగా ఎస్సీ కార్పొరేషన్ ద్వారా కూడా కొన్ని రూములు కేటాయించేవాళ్ళు. ఈరోజు చాలా వరకు పరిస్థితి మారిపోయింది. రాజకీయ విధానాలు కూడా పూర్తిగా మారిపోయాయి. కాబట్టి మేము ఇప్పుడుండే అధికార పార్టీకి అన్ని విధాలుగా ఈరోజు ఈ స్థానికంగా ఎంఆర్ఓ ఆఫీస్ గారికి ఒక లెటరు, అదేవిధంగా స్థానిక కమిషనర్ గారికి కూడా ఒక లెటర్ ఏర్పాటు చేయాలనే అంశం మీద తెలియజేస్తున్నాం. చాలా వరకు పేద పరిస్థితుల విధి విధానాల్లో భాగంగా చర్మకారులు, చెప్పులు కుట్టే వాళ్లకు వాళ్ళ జీవనాలు, వాళ్ళ జీవన వృత్తి, అదేవిధంగా చాలామందికి పింఛన్ రావడంలే. చెప్పులు కుట్టే వాళ్లకు దాదాపు అంటే మన రాష్ట్రంలో కొంతమందికి ఉన్నాయి, కొంతమందికి వస్తున్నాయి. కొంతమంది రోడ్లపైన ఉండే వ్యక్తులకు చాలా వరకు కొంతమందికి ఇంకా పింఛన్లు కూడా అమలు కాలే. రాష్ట్ర ప్రభుత్వం ఆ విషయంలో కూడా చొరవ తీసుకోవాలని మహాజన రాష్ట్ర సమితి ఒక డిమాండ్ తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా రూములు కల్పించే విధంగా ఈ వానకు, ఎండకు ఇబ్బందులు లేకుండా చర్మకారులకు, చెప్పులు కుట్టే వాళ్లకు వసతి కల్పించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని ఈనాటి కార్యక్రమంలో మా మిత్రులు అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని అన్ని విధాలుగా రాష్ట్ర ప్రభుత్వానికి తెలిపే విధంగా, రాష్ట్ర ప్రభుత్వంలో ఉండే అధికారులకు కానీ, కలెక్టర్ గారికి కానీ, మన ఎమ్మెల్యేలు కానీ, సీఎం కానీ అందరికీ తెలిపే విధంగా మన చొరవ ఉండాలి. అన్ని విధాలుగా రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా మా చెప్పులు కుట్టే కార్మికులకు న్యాయం చేయాలని కూడా మనస్ఫూర్తిగా ఒక డిమాండ్ తెలియజేస్తాను. రానా మాట్లాడు